ప్రకాశం జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఒంగోలు నగరం రూరల్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒంగోలులోని రెడ్ క్రాస్ భవన్లో గ్రామీణ వైద్యులు సమావేశమై నూతన కార్యవర్గంపై చర్చించారు. అధ్యక్షునిగా పోలవరపు సుధాకర్ రావు, కార్యదర్శిగా టి రమేష్ బాబు, కోశాధికారిగా సిహెచ్ యోగిరామయ్య, గౌరవ అధ్యక్షునిగా ఏ రాజా, ఉపాధ్యక్షులుగా ఎం శ్రీనివాసరావు, ఎం హరినారాయణ, సహాయ కార్యదర్శులుగా టివి సుబ్బారావు, కె వంశీకృష్ణలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు వేముల మాలకొండయ్య, కార్యదర్శి కె బాలచంద్రం, చీఫ్ అడ్వైజర్ నిడమానూరి రమేష్, మహిళా నాయకురాలు లీలారాణి, పర్చూరి నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు మండల గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంఘం యొక్క సభ్యుల పట్ల మా వద్దకు వచ్చిన రోగుల పట్ల గౌరవంతో వెలుగుతారని, మన సంఘానికి మరియు ప్రతి ఒక్క గ్రామీణ వైద్యునికి సమాజంలో గౌరవానికి పడబడతారని ఒంగోలు మండల అధ్యక్షుడిగా మా కమిటీ సభ్యులందరి సమక్షంలో మనసాక్షి ప్రమాణం చేస్తున్నాము. సంక్షేమానికి, మన వైద్యుల సంక్షేమానికి, అభివృద్ధికి, పేషెంట్లకు గౌరవం తీసుకొస్తానని ప్రమాణం చేస్తున్నాం. మా సభ్యులందరూ దాదాపు 100 చిల్లర ఉన్నారు సార్. 120 మందికి అధ్యక్షులుగా ఉన్నారు. వాళ్ళ సంక్షేమం, వాళ్ళ యొక్క మన గవర్నమెంట్కి కూడా మన గుర్తింపు లేదండి, గుర్తింపు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఒంగోలు నగరంలో ఏర్పడినటువంటి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా ట్రెజరరు, గౌరవ అధ్యక్షులు వాళ్ళందరి యొక్క ఎన్నిక ఈరోజు మా సమక్షంలో జరిగింది. ఆ విధంగా జరిగినటువంటి సంఘం నిజంగా వాళ్ళ యొక్క సంఘానికి పాటుపడతారని ఆశిస్తూ కొత్త కమిటీని అభినందిస్తున్నాను. ఆ విధంగా మా కోరికలైనటువంటి ప్రభుత్వం తరపున మా గుర్తింపు కొరకు మేము అడుగుతున్నాము. అదేవిధంగా గ్రామీణ వైద్యులు ఈ ప్రథమ చికిత్స చేసే హక్కును కూడా ప్రభుత్వం కల్పించాలని అడుగుతున్నాము. ఆ విధంగా మా డిమాండ్స్ ఈ 50 ఏళ్ల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది గతంలో మాకు ట్రైనింగ్ జరిగింది, ఆ ట్రైనింగ్ని మధ్యలో ఆగింది. ఆ ట్రైనింగ్ని గుర్తించి పారామెడిక్స్ అనే ట్రైనింగ్ని పూర్తి చేసి అందరికీ గుర్తింపించి మా యొక్క వృత్తిని కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని ఏడుకుంటూ సెలవు. గౌరవ అధ్యక్షులుగా ఏ రాజా మాట్లాడుతున్నాను. మా యూనియన్ తరపున నుంచి ప్రభుత్వానికి కోరడం ఏమైందంటే, మమ్మల్ని గుర్తించి మాకు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాం.